ओम नमो भगवते वासुदेवाय। 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 चतुर्विधा भजन्ते मां जना सुकृतिनोऽर्जुन। आर्तो जिज्ञासुरर्तार्थी ज्ञानी च भरतर्षभा। भावं भाष्यमेश्वर अवैचर नारायण भक्ति वेदांत प्रभुपाद श्रील प्रभुपाद की जय। ओ భరత వంశ శ్రేష్ఠుడా, దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరేవాడు, జిజ్ఞాసు, బ్రహ్మజ్ఞానం అన్వేషించేవాడనే 4 రకాల పుణ్యాత్ములు నాకు భక్తియుక్త సేవ చేస్తారు. భాష్యం: దుష్కృతులు కాకుండా వీరు శాస్త్ర నియమాలను అనుసరిస్తూ సుకృతిన అంటే శాస్త్ర నియమాలను, నైతిక సాంఘిక చట్టాలను పాటించేవారు. దాదాపుగా భగవంతుని పట్ల భక్తిని కలిగి ఉండేవారని చెప్పబడతారు. వీరిలో 4 తరగతుల వారు ఉన్నారు. వారే ఒక్కొక్కప్పుడు దుఃఖితులయ్యేవారు, ధనం అవసరమైనప్పుడు, ఒక్కొక్కప్పుడు జిజ్ఞాసులయ్యేవారు, ఒక్కొక్కప్పుడు పరతత్వాన్ని అన్వేషించేవారు. ఈ వ్యక్తులు వివిధ పరిస్థితుల్లో భక్తియుక్త సేవ కోసం భగవంతుని చెంతకు వస్తారు. వీరు విశుద్ధ భక్తులు కాదు. ఎందుకంటే వీరు భక్తికి ప్రతిఫలంగా ఏదో కోరికను తీర్చుకోవాలనుకుంటారు. విశుద్ధ భక్తి అనేది కోరిక లేకుండా, వినబడుతుంది, భౌతిక అపేక్ష లేకుండా ఉంటుంది. అంటే ఎక్కువ తగ్గించి ట్రైబల్ పెట్టాలి. ఎక్కువ మొత్తం 0 అయ్యండి. ట్రైబల్ పెంచండి, కాస్ట్ కొంచెం పెంచండి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మాద్యనావృతం అనుకూల్యన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. మనిషి అనుకూలంగా కామ్యకర్మల ద్వారా కానీ, తాత్విక కల్పన ద్వారా కానీ, భౌతిక లాభాపేక్ష లేకుండా దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రేమయుత సేవ చేయాలి. అదే విశుద్ధ భక్తి అని చెప్పబడుతుంది. ఈ 4 రకాల వ్యక్తులు భక్తియుక్త సేవ ఇంకా ఎక్కువ పెరిగింది, ఎక్కువ తగ్గించారు. మాస్టర్ మీద తగ్గించే ఈ 4 రకాల వ్యక్తులు భక్తియుక్త సేవకై భగవంతుడు వచ్చినప్పుడు విశుద్ధ భక్తుని సాంగత్యంలో పూర్తిగా పవిత్రులై తాము కూడా విశుద్ధ భక్తులు అవుతారు. ఇది దుష్కృతులకు సంబంధించినంత వరకు వారి జీవితాలు స్వార్థపూరితం, క్రమరహితం, ఆధ్యాత్మిక లక్ష్యరహితం అయి ఉండే కారణంగా వారికి భక్తియుక్త సేవ చాలా కష్టం. కానీ వారిలో కొందరైనా అదృష్టవశాత్తుగా విశుద్ధ భక్తుని సాంగత్యంలోకి వస్తే వారు కూడా విశుద్ధ భక్తులు అవుతారు. సకామ కర్మల్లో తలమునకులై ఉండేవారు కష్టాల్లో భగవంతుని దగ్గరికి వచ్చి ఆ సమయంలో విశుద్ధ భక్తులతో సాంగత్యం చేసి తమ కష్టాల్లో భగవద్భక్తులు అవుతారు. భంగపాటు గురైన వారు ఒక్కొక్కప్పుడు విశుద్ధ భక్తుల సాంగత్యంలోకి వచ్చి భగవంతుని తెలుసుకోవడానికి జిజ్ఞాసులు అవుతారు. అదేవిధంగా శుష్క తాత్వికులు ప్రతి జ్ఞాన రంగంలో భంగపాటు గురైనప్పుడు ఒక్కొక్కప్పుడు భగవంతుని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. వారు భగవంతుని దగ్గరికి వచ్చి భక్తియుక్త సేవ చేస్తూ ఆ విధంగా నిరాకార జ్ఞానాన్ని, హృదయస్థ పరమాత్మ జ్ఞానాన్ని దాటి हिंदी क्लास
మొత్తానికి కష్టాల్లో ఉన్నవారు, జిజ్ఞాసులు, జ్ఞానాభిలాషులు, ధర్మ అవసరమైన వారు, సమస్త కోరికల నుండి ముక్తులైనప్పుడు భౌతిక ప్రతిఫలాలకు ఆధ్యాత్మిక కాలంతో ఎటువంటి సంబంధం లేదని పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు విశుద్ధ భక్తులు అవుతారు. అటువంటి నిర్మలమైన స్థితిని పొందడానికి భగవత్ సేవలు అనే భక్తులు కామ్యకర్మతో, లౌకిక జ్ఞానాన్ని విషయంలో ఇంకొక దానితో ఇష్టంగా ఉంటారు. అంటే విశుద్ధ భక్తునికి ఇచ్చే ముందు మనిషి జీవితం. హరే కృష్ణ. అందరూ దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి, సైలెన్స్ లో పెట్టుకోండి, లేకపోతే ఏరోప్లేన్ మోడ్ లో పెట్టుకోండి. తర్వాత నోరు కూడా స్విచ్ ఆఫ్ చేయండి, నోట్ల నుంచి మాటలు రాకూడదు. చెవులు ఓపెన్ చేసుకోండి, చెవులు 2 చెవులు కాకుండా 1000 చెవులు ఓపెన్ చేసుకోవచ్చు. కానీ నోట్ల నుంచి మాటలు రావు, మాట్లాడకూడదు. భాగవతం భగవంతుడి గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి మనం మాట్లాడకూడదు, ఏ మాటలు మాట్లాడకూడదు, జస్ట్ వినాలి, వినడమే మన పని. వందేహం శ్రీ గురు శ్రీయుత పదకమలం శ్రీ గురున్ వైష్ణవాంశం శ్రీరూపం సాగ్రజాతం సహగణగణాధారితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాంతాక్ష ముఖాంకరోతి వాచారం పద్మోన్నంగయతే యత్కృపాతమహం వందే శ్రీ గురు జనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నాడు, ఎవరు ఆయన ఆశ్రయిస్తారు, ఎవరు ఆయన దగ్గరికి వస్తారు. దీనికన్నా ముందు శ్లోకంలో ఎవరు ఆయన దగ్గరికి రావాలి, ఎవరు భక్తులు ఎవరు. నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా మాయా ప్రవృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. అంటే 4 రకాలైనటువంటి వ్యక్తులు భగవంతుని ఆశ్రయించారు. అంటే మీ గురించి చెప్పట్లేదు, బయట ఉన్న వాళ్ళ గురించి. ఎవరు వాళ్ళు? మూఢుడైన కర్మిష్ఠుడు. మూఢుడు అనమాట, వాళ్ళ మూఢులు అంటారు. కర్మిష్ఠుడు అంటే వాళ్ళు ఏం చేస్తారు, ధనం 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 ధనం, డబ్బులు 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 డబ్బులు. మనం హరే కృష్ణ అని జపం చేస్తారు అంటారు కదా, వీళ్ళు ఎప్పుడు హరే కృష్ణ అంటారని, వాళ్ళు ఎప్పుడు డబ్బులు 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 అని జపం చేస్తుంటారు. వాళ్ళకు డబ్బులే జీవిత సర్వస్వం. భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, ప్రపంచం కంటే డబ్బులే వాళ్ళ జీవితం. అందుకంటే 24 గంటలు గాడిలాగా వాళ్ళు పనిచేస్తారు. గాడికి అవమానం చేస్తారు వాళ్ళు. గాడి ఏం చేస్తుంది, నిద్రపోతుంది, వీళ్ళు నిద్ర కూడా పోదు. గాడికి బీపీ రాదు, వీళ్ళకి బీపీ వస్తుంది. గాడికి డయాబెటీస్ రాదు, వీళ్ళకి డయాబెటీస్ వస్తుంది. అది కష్టపడుతుంది, పడుకుంటుంది, హ్యాపీగా ఉంటుంది. కానీ వీళ్ళు కష్టపడతారు, పడుకోరు, తినలేరు, ఆహారం తినరు. ఎందుకంటే అవసరం ఎక్కువైతుంది యాంగ్జైటీ వల్ల. వాడికి 1 కోటి రూపాయలు వచ్చినాయి, నాకు 10 కోట్లు ఎలా వస్తాయి, వాడికి 10 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు ఎలా వస్తాయి, నాకు 100 కోట్లు వచ్చినాయి, నాకు 1000 కోట్లు ఎలా వస్తాయి. ఇదే వాళ్ళ పని. వీళ్ళు ఏమంటారు, మూఢులు, గాడులు అంటారు. వీళ్ళు ఏమంటారు, వాళ్ళు గాడులు అంటారు. గాడులు భగవంతుడి దగ్గరికి రావు అని కృష్ణుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. గాడులు ఎక్కువ మంది గాడులే ఉన్నారు ప్రపంచంలో. 99% గాడులే తయారవుతున్నారు. ఎందుకంటే ఈ నాగరికత ప్రభుత్వాలు చెప్తున్నారు, ఇది గాడులు తయారు చేసే నాగరికత, గాడులను తయారు చేస్తుంది. స్కూళ్ళతో, కాలేజీలు ఏం తయారు చేస్తున్నారు, విద్యార్థులు తయారు చేయట్లేదు, గాడులాగా తయారు చేస్తున్నారు. వాళ్ళు పందుల్లాగా, కుక్కల్లాగా తయారు చేస్తున్నారు. వాళ్ళకు మానవ జన్మ యొక్క ముఖ్య లక్ష్యం నేర్పించకుండా ధనాన్ని ఎలా గడించాలి, ఇతరులను ఎలా మోసం చేయాలా, ఇతరుల వెన్ను కొట్టాలా, అదే నేర్పిస్తున్నారు. ప్రపంచం అదే నేర్పిస్తుంది, భారతదేశం అదే నేర్పిస్తుంది, ప్రభుత్వం అదే నేర్పిస్తుంది, తల్లిదండ్రులు అదే నేర్పిస్తున్నారు. పుట్టుకతో ఉగ్గుపాలతో నేర్పిస్తున్నారు. అవునా కదా? చెప్పండి, మీరేమంటారు? అవునా కదా? మీరు నేర్పించట్లేదు. మీరు శ్రీకాకుళం ఉన్న వాళ్ళు, చాలా లక్ష్మీనరసింహపేట ఉన్న వాళ్ళు సామాన్య వ్యక్తులు, నగరాల్లో అదే జరుగుతారు. ఇంకా ఇంద్రియ భోగం కావాల్సినటువంటి వారు, నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమా, నరాధములు అంటారు వాళ్ళను. వాళ్ళు ఏం చేస్తారు, ఇంద్రియ భోగమే వాళ్ళ లక్ష్యం. ఇంద్రియ భోగాన్ని అనుభవించడం, మైథునాన్ని అనుభవించడం, ఇంద్రియ భోగమే వాళ్ళ జీవిత లక్ష్యం. వాళ్ళు కూడా భగవంతుడి దగ్గరికి రాదు. తర్వాత ఇంకో అసురులు, రాక్షసులు భగవంతుని ఆశ్రయించారు. రాక్షసులు అంటే ఎవరు? హిరణ్యకశిపుడు, రావణాసురుడు కాదు, ఇంటింటికి రాక్షసులు అయిపోయారు. విష్ణు భక్త భగవద్గీత ఆసురత్త విపర్యయ, ఎవరైతే విష్ణువుని సేవిస్తారో వాళ్ళే భక్తులు, లేదా దేవతలు. మిగతా వాళ్ళందరూ రాక్షసులు అని చెప్తున్నారు. ప్రజలకు ఏం కావాలా? ధనం కావాలా, ధనంతో ఇంద్రియ భోగాన్ని అనుభవించాలా. ఇంద్రియ భోగమే వాళ్ళ జీవిత లక్ష్యం. వాళ్ళు పంది యొక్క జీవిత లక్ష్యం ఏమి?
ఏం చేస్తుంది పంది? పందికి జీవిత లక్ష్యం ఏంటి అని అడుగుతున్నాను. నీకేం తెలుగు అర్థమవుతుందని తెలుగు అడుగుతున్నాను. ఏమి పంది యొక్క జీవిత లక్ష్యం? మలాన్ని భక్షించడం, ఇతర పందులతో మైథునం చేయడం, దానికి అదే జీవిత లక్ష్యం. ఇంకేమైనా ఉందా? ఆరతి వచ్చి వాళ్ళేమన్నా ఇస్తారా? రాదు. భగవద్గీత చదువుతుందా? భాగవతం చదువుతుందా? భజన చేస్తుందా? నామం పెడుతుందా? చేయదు. సో ప్రజలు కూడా పందుల్లాగా తయారవుతున్నారు. ఇంద్రియ భోగం. గాడిదేమో మూఢుడికి ఉదాహరణ, ఇంద్రియ భోగికి పంది ఉదాహరణ. ఇంద్రుడు ఒకసారి శాపం వస్తుంది. ఇంద్రుడికి ఎప్పుడు శాపాలు వస్తుంటాయి? ఎందుకంటే ఆయన అప్సరతో ఉంటాడు కాబట్టి ఆయనకు అర్థం కాదు, ఆయన స్థానం మర్చిపోతుంటాడు కోసం. ఇంద్రుడు సామాన్య వ్యక్తి కాదు. 100 అశ్వమేధ యజ్ఞాలు, 100 రాజసూయ యజ్ఞాలు చేస్తేనే ఇంద్ర పదవి వస్తుంది. ఇంద్రుడు అంటే మొత్తం అన్ని లోకాలు కంట్రోల్ చేస్తాడు, స్వర్గాన్నంతా కంట్రోల్ ఆయనే. సో ఆయనకు శాపం వస్తుంది, పందిగా అవుతాడు. పంది ఏం చేస్తుంది? మలంలో పంది అయిన తర్వాత మనంలో ఈదుతా ఉంది. ఆయనకు పిల్లలు పుట్టారు చాలా మంది. మామూలు పంది ఒకేసారి 5 పిల్లలు 6 పిల్లలు ఉండొచ్చు. కుక్క ఎలా ఉండదు, దాంట్లో 20-30 మంది పిల్లలు అయ్యారు. పంది చెల్లెలు ఉన్నారు, పంది అక్కలు ఉన్నారు, పంది అమ్మ ఉంది. సో చాలా పెద్ద సంసారం అయితే. ఎందులో? డ్రైనేజీలో. పూర్వకాలం ఏంటంటే డ్రైనేజీలో ఓపెన్ గా ఉండేది. ఇప్పుడు డ్రైనేజ్ అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంతా అండర్ గ్రౌండ్ వెళ్ళి క్లీన్ చేస్తున్నారు. అప్పుడు ఓపెన్ గా ఉండేది అంతా. సో చూస్తా ఉన్నాడు. అయితే ఆయన టైం అయిపోయింది, శాపం అయిపోయింది, సమయం అయిపోయింది. ఇప్పుడు ఆ ఇంద్రలోకానికి వెళ్ళి మళ్ళీ ఇంద్ర పదవిని స్వీకరించారు. కానీ ఇంకా రావట్లేదు ఆయన. ఎందుకంటే ఇక్కడ బాగుంది, రోజు మలంలో ఎదుగుతున్నాం, మలం తింటా ఉన్నాం, చాలా లావ్ అవుతున్నాం, మలంలో చాలా ఫ్యాట్ ఉంటున్నాడు, మలంలో కూడా చాలా శక్తి ఉంటుంది. రోజు ఎంతంటే అంత మైథునం చేసుకోవచ్చు, ఏం నియమాలు లేవు, నిబంధనలు లేవు. సో ఎందుకు అక్కడ వెళ్ళడం? స్వర్గంలో ఏముందనే చదువు. సో బ్రహ్మ వచ్చి చెప్తారు అక్కడ, నీ సమయం అయిపోయింది, నీ పదవి కాలం తెలియని. లేదు, నాకు ఇక్కడ చాలా బాగుంది అంటున్నాడు. ఇంద్రియ భోగి ఏమనుకుంటాడో నాకు ఇక్కడే బాగుందని అని భావిస్తాడు. మేము మామూలు ఇక్కడ ఒక షాప్కి వెళ్ళాం. అంత ఏం షాప్? అది కెమికల్ షాప్. మొత్తం వాసన వస్తుండ, గుల్కలు ఇవన్నీ. అంటే చాలా మందులు ఉంటాయి కదా. అసలు ఒక 2 నిమిషాలు మనం లేదు, నీకు ఈ వాసన వస్తలేనా? మాకు సువాసన వస్తుందంటే అంటున్నాడు. అంటే డబ్బులు వస్తాయి, వాళ్ళకి అదే సువాసన. వాళ్ళు అందులోనే ఉంటారు 24 గంటలు దానిలోనే. అదే ఇప్పుడు ఫ్యాక్టరీ వెళ్ళండి, ఇక్కడ నుంచి ఇట్లా 5 డిగ్రీ వాళ్ళ నుంచి అట్లా వెళ్తే మొత్తం వాసన వస్తుంది. అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వాసన రావట్లేదు. అంటే ఇంద్రియ భోగం అది వాళ్ళు. అదే విధంగా ఇక్కడ ఇంద్రుడు ఇంద్రియ భోగం అనుభవిస్తుంటే ఆయనకు అర్థం అవ్వట్లేదు. సో బ్రహ్మ ఏం చేస్తాడు? ఆయన వధిస్తాడు. వధిస్తే పని చనిపోతుంది. అప్పుడు ప్రత్యక్షం అవుతాడు ఇంద్రుడు. ఓ నేను మాయలో పడ్డాను, మాయలో పడేసి నేను ఈ శ్లోకంలో చెప్తున్నాను. ఇప్పుడు మనం ఈరోజు చదివిన శ్లోకంలో ఎవరు 4 రకాలైన వాళ్ళు నన్ను ఆశ్రయిస్తారు? చతుర్విధా భజంతే మాం. చతుర్విధ 4 రకాలైనటువంటి వ్యక్తులు నన్ను భజిస్తారు. ఎవరెవరు వాళ్ళు? ఆర్తో, అర్థార్థి, జ్ఞాని, జిజ్ఞాస. ఒక రకమైనటువంటి వ్యక్తి ఏంటి? ఆపదలో వచ్చినప్పుడు ఆయన ఆశ్రయిస్తాడు. ఆర్తులు. అర్థార్థి అంటే ధనాన్ని కోరేవాడు, ఆపదలో ఉన్నాడు. సో వాళ్ళు ఆపద వచ్చినప్పుడే భగవంతుడు గుర్తొస్తారు. వాళ్ళు ఆపద రాగానే వాళ్ళు భగవంతుడు గుర్తొస్తారు. సో ఆయన భగవంతుడి దగ్గరికి వెళ్తారు. ఇంకొకరు అర్థార్థులు. అర్థార్థులు ధనం కావాలన్నప్పుడు, డబ్బులు కావాలన్నప్పుడు, డబ్బులు అవసరమైనప్పుడు భగవంతుడి దగ్గరికి ప్రార్థిస్తారు, మాకు డబ్బులు కావాలని. అండ్ ఇంకొక రకమైనటువంటి వ్యక్తులు జిజ్ఞాసులు. వాళ్ళు జిజ్ఞాస కోసం. ఉదాహరణకు నైమిషారణ్యంలో ఉన్నటువంటి ఋషులు, శౌనకాది ఋషులు, అందరూ కూర్చొని జిజ్ఞాసులు. తర్వాత జ్ఞానులు, చతుష్కుమారులు, జ్ఞానం కోసం భగవంతుడు. సో ఈ 4 రకాలైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు? భగవంతుడి కోసం, భగవంతుడి దగ్గరికి భౌతికమైనటువంటి కోరికల కోసం వెళ్తారు. ఏదో భౌతికమైన లాభం లేదంటారు. మిగతా 4 ఏమో వాళ్ళు భగవంతుడి దగ్గర వెళ్ళరు. వీళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, కానీ భౌతికమైన లాభం కోసం వెళ్తారు. వాళ్ళకంటే వీళ్ళు బెటర్. అసలు భగవంతుడి దగ్గరికి వెళ్ళకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు గొప్పవాళ్ళు. కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ప్రభుపాదులు ఏం చెప్తున్నారు? ఎవరైతే ఈ యొక్క 4 రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారో,
వీళ్ళు భక్తిని కలిగి ఉంటారు, కానీ వాళ్ళ కోరికల కోసం భక్తిని కలిగి ఉంటారు. కాబట్టి ఒకేసారి భక్తి పెరిగిపోతుంది చాలా. ఏమంత భక్తి పెరిగిందంటే నాకు పెళ్ళి అవ్వట్లేదు, కొంచెం భక్తి చేస్తే పెళ్ళి అవుతుందని. పెళ్ళి అయిపోతుంది, అయిపోయిన తర్వాత ఏమంటే మొత్తం మర్చిపోతారు. బాబుని పక్కన పెడతారు, భార్య భర్తలు ఎంజాయ్ చేస్తారు. అంటే తాత్కాలికమైనటువంటి సమయంలో వచ్చాయి. ఇంకొక రకమైన వ్యక్తికి చాలా భక్తి పెరిగిపోతుంది, ఆపద ఉన్నాడు, భగవంతుడు రక్షించమని అంటాడు, రక్షించిన తర్వాత మర్చిపోతాడు. భగవంతుడు ఉన్నాడా లేడా మర్చిపోతాడు. అండ్ కొందరు కేవలం తెలుసుకోవాలనే జిజ్ఞాస కోసం, కానీ నిజంగా భగవంతుడి పట్ల ప్రేమ కోసం కాదు. అండ్ ఇంకొందరు జ్ఞానులు, వాళ్ళు ఇప్పుడు కూడా జ్ఞానులు ఏం చేస్తారు, భగవంతుని ఐక్యం కావాలను, భగవంతునిలాగా అవ్వాలనుకునే వాళ్ళ జ్ఞానం దానికోసం. సో వీళ్ళందరూ కూడా కనిష్ట భక్తులు అంటారు, కనిష్ట స్థాయిలో ఉన్న భక్తులు. చాలా వరకు భారతదేశంలో ఎక్కువ శాతం భక్తులందరూ కూడా ఈ 4 రకాల తరగతుల్లోనే ఉంటారు. వాళ్ళు ఆపదల కోసమని వస్తారు భగవంతుడి దగ్గరికి, లేకుంటే ధనం కోసమని, అర్థార్థి కోరికల కోసం కూడా చెప్పవచ్చు, కోరికల కోసం వస్తారు, లేదంటే తెలుసుకోవాలన్న జ్ఞానం కోసం, లేదంటే జిజ్ఞాస కోసం. కానీ 4 రకాలైనటువంటి వాళ్ళు పవిత్రమైన శుద్ధ భక్తులు కానీ ప్రభుపాదాలు, నిజమైన భక్తులు కానీ. ఏం భక్తి? భక్తి ప్రభుపాదాలు చెప్తారు, బిజినెస్ ఎక్స్చేంజ్ అని చెప్తారు. ఇప్పుడు చాలా క్రిస్టియానిటీ చాలా పెరిగిపోతా ఉంది. ఎందుకు వాళ్ళు అవుతున్నారు? సరే మీకు డబ్బులు ఇస్తాం, మీకు జాబ్ ఇస్తాం, మీకు ఆపద ఉంటే మేము జీసస్ ప్రార్థన చేస్తాం, ఇంకా రకరకాలుగా వాళ్ళు ఆ మతానికి చేరుతున్నారు. వాళ్ళు అడుగుతారు, మరి మీరేమి ఇస్తారు? మేము అడుగుతుంటాం, ఎందుకు మీరు ఇలా మారారు? మీ తాతగారు అలా లేదు, మీ ముత్తాతగారు అలా లేదు, మీ పరంపర మీకు సడన్గా ఎందుకు కొత్త ఆచారం పెట్టేసి ఇలా తయారంటే మీరేమి ఇస్తారు అన్నాడు. అంటే మన మీద ఇచ్చామంటే మనకు క్రిస్టియన్లకు తేడా. మనం ఏమి ఇస్తామంటే ఉన్నది ఊడిపోతుంది, ఏమి ఇవ్వం మేము, మీ దగ్గర ఉంది కూడా తీసుకుంటాం. వాళ్ళకు మాకున్నటువంటి తేడా అదే. వాళ్ళు మీకు ఈ భౌతికమైన కోరికలను ఇచ్చి దీనిలో బంధించేస్తారు. మేమేం చేస్తామంటే ఈ యొక్క భక్తులు, శుద్ధ భక్తులు అంటే మనం కాదు, ప్రభుపాదాలు లాంటి శుద్ధ భక్తులు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్న భౌతికమైన కోరికలను, భౌతికమైన ధనాన్ని తీసుకునేసి వాళ్ళకి శుద్ధ భక్తిని ఇస్తారు. అందుకే ఇక్కడ ప్రభుపాదాలు ఏం చెప్తున్నారంటే, ఈ కనిష్ట భక్తులు అయినప్పటికీ వీళ్ళు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటే వాళ్ళు మళ్ళీ శుద్ధ భక్తులుగా తయారవుతారు, కోరికలు లేనటువంటి. కొన్ని లక్షల మంది ఉన్నారు, మనం చూడొచ్చు. కుంభమేళలో కొన్ని కోట్ల మంది వస్తారు, తిరుపతి కోట్ల మంది వస్తారు, సాయిబాబా మందిని కోట్ల మంది వెళ్తారు. కానీ వీళ్ళందరూ వ్యాపారం కోసం వెళ్తున్నారు భగవంతుడి దగ్గర. వ్యాపారం అంటారే మీరు భగవంతుడి దగ్గరికి వస్తారని మీరు అనొచ్చు. వ్యాపారం అంటే ఏమవుతుంది? జనరల్గా మనం వెళ్తాం, వెళ్ళేసి ఒక కొబ్బరికాయ కొడతాం, దేవుడా నాకు 100 రూపాయలు ఉన్నాయి నా దగ్గర, సంవత్సరానికి నాకు ఒక 5,000 రూపాయలు వచ్చేట్టు చేయాలి. అది వ్యాపారం. మన షాప్లోకి వెళ్తే ఏం చేస్తాం, 100 రూపాయలు ఇస్తాం, 100 రూపాయలు చక్కెర కొనుక్కుంటాం. భగవంతుడి దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 5,000 కావాలనుకుంటాం. ఇంకా పెద్ద వ్యాపారం కదా. కనీసం వ్యాపారం దగ్గర ఏం చేస్తాం, 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు చక్కెర కావాలనుకుంటాం. భగవంతుడి దగ్గరికి చేయలో కొంచెం పూలు పనులు ఏదో ఇస్తాం, కానీ పెద్ద బిల్డింగ్ కావాలనుకుంటాం. చూడండి, షేర్ మార్కెట్ లాగా. షేర్ మార్కెట్ ఏం చేస్తారు, కొంచెం పెడతారు, పెద్దగా ధనం వస్తారు. రియల్ ఎస్టేట్ కూడా అంతే, 100 రూపాయలకు అడుగుకుంటారు, 5 లక్షల రూపాయలు అడుగుకుంటారు. అంటే దేవుడి దగ్గరికి వెళ్తే ఇంకా వ్యాపారం ఎక్కువైపోతుంది. రూపాయలు అదే చెప్తారు. నేను 40 రూపాయలతో వెళ్ళాను అమెరికాకు, 40 రూపాయలు కూడా చెల్లలేదు అక్కడ. మేము నెలకు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మేము ప్రచారం కోసం. టాటా బిర్లా కూడా సంపాదించలేదు అంత షార్ట్ టైంలో. 12 సంవత్సరాల్లోనే కొన్ని లక్షల కోట్ల రూపాయల మందిరాలు కట్టారు, కొన్ని లక్షల కోట్ల రూపాయలు వెచ్చించారు. కానీ ప్రభుపాద వారు అకౌంట్లో ₹1 లేదు. ప్రభుపాద వారు గుడిసెలో ఉండేవారు. ఆయన బంగారం డ్రెస్ వేసుకోలేదు. కారు కావాలంటే వాడతా అని చెప్పారు. ఎందుకంటే ఒక రిపోర్ట్ అడుగుతారు, మీరు కారులో ఈ కారులో ఎందుకు తిరుగుతున్నారు, మెర్సిడీస్ బెంజ్లో. ఆయన అంటారు, ఇది డబ్బా కారు, ఇది నాకు బంగారు రథం కావాలి నాకు. అంటే భక్తులు బంగారు రథం ఆయన ఇంద్రియభోగం కోసం వాడడు. ఎందుకంటే శుద్ధ భక్తులు అంత గొప్ప భక్తి, ఆయన భౌతికమైన కోరికలు ఆయనకు ఉండవు. అంత గౌరవాన్ని తీసుకుంటాడు, కానీ భగవంతుని ప్రాతినిధ్యాన్ని వహిస్తూ తీసుకుంటాడు.
సో మనం అనొచ్చు, మరి మీకు కూడా చాలా డబ్బులు వస్తున్నాయంటే, డబ్బులు వస్తున్నాయి కానీ ఎవరి అకౌంట్లో ఏం రూపాయి కూడా ఉంటుంది. చాలా మంది అనుకుంటారు వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తారు, సొంతంగా డబ్బులు ఏం లేవు. మీరు వచ్చి పెట్టుకోవచ్చు, ఎన్ని డ్రెస్సులు ఉన్నాయి మనకు, ఒక్కో 50 డ్రెస్సులు పెట్టుకోండి. అంటే బ్రహ్మచారి అయితే మామూలుగా 3 ఉండాలి, అంటే 2 ఆరున్నప్పుడు 3 ఉండాలి, మాక్సిమం ఒకటి ఎక్కువ, 4 ఎక్కువ పెట్టుకోవాలి. 4 ఎన్ని చెప్పుల జతలు ఉన్నాయి, ఒకటే ఉండాలి, అసలు అవసరం ఉన్నాయి. మామూలుగా మన పూర్వగ్రహంలో అయితే చెప్పులు వద్దని చెప్తాం, చెక్క చెప్పులు ఉండాలి కానీ చెప్పులు లేకుండా నడవాలి. ఎన్ని బ్రష్ ఉన్నాయి, అసలు బ్రష్ వాడడం. ఎన్ని పేస్ట్లు ఉన్నాయి, అసలు పేస్టే వాడడం. ఎన్ని కుర్తాలు ఉన్నాయి, అసలు కుర్తాలు వాడకూడదు, బయట వస్తేనే కుర్తా వేస్తాం. ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, అసలు బిల్డింగ్ ఎందుకు మనం మట్టిల్లో ఉండాలి. సో ఈ భక్తి అనేది అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాదినావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు, భక్తి యొక్క డెఫినేషన్, భక్తి యొక్క అర్థం ఏం చెప్తారంటే భౌతికమైనటువంటి కోరికలు లేనటువంటిదే భక్తి అంటారు. ఈ భక్తునికి అనుసంధానమైనటువంటిది అంబికా దర్పణ భక్తి కాదు, అది ఎప్పుడో వచ్చేది. భక్తునికి అనుసంధానమైనటువంటిది ఈ ప్రేమ భక్తి. ఏదైతే యశోదమయ్య చేస్తుందో, యశోదమయ్య ఎంతో సేవ చేస్తుంది, జన్మజన్మలో సేవ చేస్తుంది, కానీ కృష్ణుని చేతి కోరుకోవట్లేదు. గోపికలు ఎంతో సేవ చేస్తున్నారు, వాళ్ళు భౌతికమైన కోరికలు ఇంచు కూడా వాళ్ళు కోరుకోరు. వాళ్ళ యొక్క శరీరం, వాళ్ళ యొక్క మనస్సు, వాళ్ళ యొక్క బుద్ధి, వాళ్ళ యొక్క ఇంద్రియాలు, వాళ్ళ యొక్క అంతస్తులు, వాళ్ళ యొక్క పదవి, వాళ్ళ యొక్క సాంఘిక మర్యాద అన్నీ కూడా భగవంతుని కోసం వాళ్ళు పూర్తిగా, ఇంకా వాళ్ళు భగవంతుని కోసం నరకాన్ని కూడా వెళ్ళాలనుకుంటున్నారు. అది నారదముని టెస్ట్ చేస్తారు. నారదముని అడుగుతారు, ఎవరు గొప్ప భక్తులు? గొప్ప భక్తులు అంటే గోపికలు అంటారు కాదు, ఆ గోపికలు గొప్ప భక్తులు. ఉద్ధవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, ఎంతో మంది భక్తులు ఉన్నారు, గోపికలు వాళ్ళే ఊళ్ళో ఉన్నవారు. సరే నువ్వు వెళ్ళి అడుగుమని చెప్తారు. ఇప్పుడు నాకు తలనొప్పిగా ఉంది, నాకు ఎవరైనా భక్తుల యొక్క పాదధూళి కావాలనేసి అడుగుతారు కృష్ణుడు. సో అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటాడు. బ్రహ్మ దగ్గరికి వెళ్తారు, శివుడి దగ్గరికి వెళ్తారు, ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు, రకరకాల భక్తులు అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతారు. అందరూ ఏం చెప్తారు, మా పాదధూళి ఇస్తే మరి నేను నరకం వెళ్తా ఉంటాను. అది నిజమే అపోయారు, మన పాదధూళి భగవంతుడి పాదలు మనం తీసుకోవాలి. సో వాళ్ళు ఏం చూస్తారు, మాకేం అవుతుందని వాళ్ళు చూస్తారు. అందరి దగ్గరికి వెళ్తారు, ఎవరి కానీ గోపికల దగ్గరికి వెళ్ళి అడుగుతారు. ఇట్లా కృష్ణుడి తలనొప్పి అనగానే వాళ్ళు ఇక్కడ ఏం కావాలి, ఇప్పుడు ఏమి ఇవ్వాలి, మీ పాదధూళి కావాలి, ఎన్ని బస్తాలు కావాలి తీసుకోండి, ఎన్ని లారీలు కావాలి తీసుకెళ్ళాలి. మరి భగవంతుడు మీ పాదధూళి ఇస్తే మీరు నరకానికి వెళ్తారు. నరకమా? మాకు నరకం కాదు, నరకం కింద వెళ్ళాం, నరకం మేము లెక్కయ్యాం, స్వర్గం మేము లెక్కయ్యాం. మాకు కావాల్సింది కృష్ణుడు ఆనందంగా ఉంటాడు. కృష్ణుడు బృందావనం వెళ్తాడు, అక్కడ మధురలో ఉంటాడు, ద్వారకలో ఉంటాడు. అప్పుడు గోపికల యొక్క విరహం పెరిగిపోతుంది, దుఃఖం పెరిగిపోతుంది. వాళ్ళు నగరంలో ఉంటారు, వాళ్ళు రాను, వాళ్ళు ఏం చూసుకుంటారు, నేను నీకేం కావాలో వాళ్ళకి తెలియదు. కృష్ణుడికి పూలంటే ఇష్టం, ఉద్యానవనం అంటే ఇష్టం, కృష్ణుడికి ఆవులంటే ఇష్టం, పాలంటే ఇష్టం, గోపికలంటే ఇష్టం, వెన్న అంటే ఇష్టం. వాళ్ళే ఇస్తారు నీకు అంటే వాళ్ళ దగ్గర ఉండాలని కోరికలు. వీళ్ళకి మీ యొక్క మనస్సులో ఏముందని వాళ్ళకి తెలియదు, వాళ్ళ బాధ అంతదే. ఈ గోపికల యొక్క మనస్సు నిరంతరం కృష్ణుడి కోసం ఆలోచిస్తుంది, కృష్ణ యొక్క సంతృప్తి కోసమే ఆలోచిస్తారు. వాళ్ళు ఏమాత్రం కించిత్తు కూడా వాళ్ళ యొక్క సొంత విషయాల కోసం ఆలోచించారు వాళ్ళు. అందుకనే ఇక్కడ యశోదమయ్య ద్వారా కృష్ణుడు బంధింపబడ్డాడు. ఎంతో మంది భక్తులు ఉన్నారు, కానీ గోపికల లాంటి భక్తులు లేరు. ఆరాధ్యో భగవాన్ ప్రదేశకనయ తద్ధామ వృందావనం రమ్యా కచిత్ ఉపాసనా వజవధూ వర్గేణ వా కల్పితం శ్రీమద్ భాగవతం ప్రమాణమమలం. ఈ 5 ముఖ్యమైన విషయాలు చైతన్య మహాప్రభువు చెప్తారు. ఆయనే అత్యున్నతమైనటువంటి ఆరాధనీయమైనటువంటి వాడు. బృందావనం అత్యున్నతమైన ధామం. ఈ యొక్క గోపికలు వ్రజవధువులే అత్యంతమైనటువంటి యొక్క భక్తులు. వాళ్ళు ఎందుకు వాళ్ళంతా కొనియాడారు? కృష్ణుడు అంటున్నా, నేను మీకు రుణపడి ఉన్నాను, ఈ గోపికల భక్తికి నేను వశమైపోతున్నాను, గోపికల యొక్క భక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాను. వాళ్ళన్నీ సర్వస్వం నా కోసం వదిలివేస్తున్నారు, నా కోసం అన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ యొక్క ఈ అచంచలమైన భక్తికి నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నా భక్తి ప్రపత్తుల నా పట్ల ఉన్నటువంటి ప్రేమ అసలు ఎలా వెళ్ళకొస్తుంది?
శిష్యుడు ఆశ్చర్యపోతున్నారు. ఎంతో మంది ఉన్నారు కర్మ మిశ్ర భక్తులు. అంటే వాళ్ళు భక్తి చేస్తారు, కానీ కర్మ కూడా చేస్తారు. భౌతికమైనటువంటి కోరికలు కోరుకుంటారు, కామ్య కర్మ కావాలనుకుంటారు, కర్మ కూడా చేస్తుంటారు. ఇది ఒక భక్తి చేస్తారు, పక్క దేవతారాధన చేస్తారు. జ్ఞాన మిశ్ర భక్తులు ఒక పక్క భక్తి చేస్తారు, ఇంకో పక్క జ్ఞానం కూడా తెలుసుకోవాలనుకుంటారు, జ్ఞానం కూడా మిశ్రం చేస్తారు. ధ్యాన మిశ్ర భక్తులు ఒక పక్క భక్తి చేస్తారు, ఇంకో పక్క ధ్యానం కూడా చేస్తుంటారు. ఇంకొందరు ఎట్లుంటారు, ఒక పక్క భక్తి చేస్తుంది, ఇంకో పక్క భక్తి కూడా చేస్తుంటారు. భక్తి అంటే శ్రీల ప్రభుపాద నేర్పించారు ఈ ప్రపంచాన్ని. చైతన్య మహాప్రభు కృప ద్వారా ఇలాంటి సేనాధిపతి భక్తి వచ్చి నిజమైనటువంటి భక్తి ఏమి చాలా మందికి తెలియదు అసలు భక్తి అంటే. గుళ్ళోకి వెళ్తారు, దీపం ఇస్తారు, ముడుపులు కడతారు, పూజకు 100 రూపాయలు ఇస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు, ఏదో గోత్రం చెప్తారు. ఆ పూజారి ఏం చెప్తారు, ఆయుర ఆరోగ్యం వస్తు, సకల ఐశ్వర్యం వస్తు, సకల ఇంకేం చెప్తాడు, ధన కనక వస్తు వాహన స్వర్ణ ముకుట ముఖ్యమంత్రి ప్రధానమంత్రి వస్తువు. ఎందుకంటే అందరికి కావాలని కోరుకుంటారు. అందుకే పూజ నాకు దీవించు, నాకు దీవించు, నాకు దీవించు. చాలా మంది మహారాజ్ చెప్తారు, నేను మీకు ఆశీర్వదిస్తే మీ భౌతిక సంపదంతా మాకు ఇచ్చేయాల్సి వస్తుంది. ఇస్తారా మీరు అంటే కృష్ణుడికి ఇచ్చారు. చాలా మంది సాధువుల దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటారు. వెళ్ళినప్పుడు చాలా మంది చెప్తారు, మా ఇంట్లో అడుగు పెట్టండి, మా ఇంట్లో అడుగు పెట్టండి. మీ ఇంట్లో అడుగు పెడితే అంత పోతుంది. ఈ భక్తి అచంచలమైన భక్తి, శుద్ధ భక్తి. అంటే యస్యాహం అనుప్రణామి అరిష్యే తద్దనం శనై. దొంగిలించేవాడు అన్ని దొంగిలిస్తాడు. మన పాపాన్ని దొంగిలిస్తాడు, మన పాప బుద్ధిని దొంగిలిస్తాడు, మన పాప కర్మను దొంగిలిస్తాడు, కోట్ల జన్మల నుంచి అనర్థాలను దొంగిలిస్తాడు, మన మనస్సును దొంగిలిస్తాడు, ఆయన మన హృదయాన్ని దొంగిలిస్తాడు. దాంతో పాటు మన భౌతిక కోరికలు కూడా తీసేస్తాడు. అది గుర్తుంచుకోండి. అందుకని ఇక్కడ ఆచార్యులు చెప్తున్నాడు, మీరు ఆ మురళి వాయిస్తున్నాడు, ఆ యమునా తీరంలో వెళ్తున్నాడు, మీరు ఆయనకు ఆకర్షితమైనట్టయితే అన్నీ పోతాయి. భయపడకండి. మీ రిజిస్ట్రేషన్ ల్యాండ్ మీకు ఏమైనా ఉంటాయి, మీ ఇల్లు మీకు ఉంటుంది, మీ అద్దాలు మీకు ఉంటాయి, మీ డ్రెస్ మీకు ఉంటుంది, మీ పదవి మీకు ఉంటుంది, మీ జాబ్ మీకేం పోగొట్టాడు. కానీ నిజమైన భక్తి మనకు కావాలనుకుంటే మనం సిద్ధంగా ఉంటాం. ఎంతమంది భక్తి చేయడానికి సిద్ధంగా ఉన్నారు? అందరూ నామం పెట్టచ్చు, మరి భగవంతుడు మన నామం పెడతాడు, అన్ని తీసేసుకుంటాడు మొత్తం. జాగ్రత్త. అందుకే ఆయన కృష్ణుడికి ఆకర్షితం అవుతుందని నేను చెప్తున్నారు ఆచార్య. మీరు కృష్ణుడికి ఆకర్షితమైనట్టయితే మీరైనా వదిలేస్తారు, ఆయన తీసుకుంటారు. నిజమైన భక్తి. మరి వాస్తవాన్ని చూస్తే దీనికి అవసరమైనవన్నీ ఈ భౌతికమైన సంపద మనకి ఏమి ఇస్తుంది? మీరేమంటారు? మీరు చూడండి, ముఖేష్ అంబానీ ఏమి ఇస్తున్నారు? అంబానీ ఆదాని ఏం చేస్తాం? కొన్ని లక్షల కోట్లు ఏదో రుణం చేశారంటే వాళ్ళు మాఫీ చేశారని చర్చ జరుగుతూ ఉంది. అలాంటి జరుగుతూనే ఉంది. ఎప్పుడు రుణమాఫీ, రుణమైందంట, అప్పు అయిందంట. సామాన్య వ్యక్తికి అప్పు అవుతుంది, వాడికి కొన్ని లక్షల కోట్ల వాడు అప్పు చేస్తున్నారు. ఇది ఏం తేడా ఉంది? ఇప్పుడు మీరు ఒకవేళ ధనం సంపాదిస్తే కూడా మళ్ళీ షేర్ మార్కెట్ లో పెడతారు, మళ్ళీ పెద్ద ఇండస్ట్రీ పెడతారు, ఇంకో ఇండస్ట్రీ పెడతారు, ఇంకా అప్పు చేస్తారు, మళ్ళీ వాడికి డబ్బులు మోసం చేస్తారు. అంటే నిజంగా ఈ యొక్క ధనం మనకు ఆనందాన్ని ఇస్తుందా? ఈ ఇల్లు మనకు ఆనందాన్ని ఇస్తుందా? ఈ ఆస్తి మనకు ఆనందాన్ని ఇస్తుందా? ఈ కోరికలు మనకు ఆనందాన్ని ఇస్తున్నాయి? నిజంగా ఆలోచించండి ఒకసారి. ఏమైనా ఆనందం ఇస్తున్నాయి? ఎంత ఆనందాన్ని మనకి ఇస్తున్నాం? తాత్కాలికమైన క్షణికమైనటువంటి ఆనందం. ప్రజలు ఎంతో ఆనందం. ఇప్పుడు చాలా మంది మాదక ద్రవ్యాలను అలవాటు చేసుకుంటారు, పిచ్చివాళ్ళు అయిపోతారు. అది ఏమన్నా ఒక సెకండ్, రకరకాల ఆనందం, రకరకాల ఆనందం. ఇప్పుడు ఈ ఫోన్తో ఆనందించాలి, ఏమన్నా ఎంతమంది ఆనందం, ఎంతమంది సైకలాజికల్ ప్రాబ్లం అయిపోతున్నాయి, డ్రగ్ అడిక్షన్ అయిపోతున్నాయి, ఫోన్ల వల్ల చెడిపోతున్నారు. ఒక్కరైనా ప్రపంచంలో ఈ యొక్క భౌతికమైనటువంటి యొక్క ఇంద్రియ భోగం వల్ల ఆనందంగా ఉన్న ఒకరైనా చేయొద్దు, ధైర్యంగా చేయొద్దు అని చెప్పండి. అమెరికా అధ్యక్షుడి నుంచి చిన్న మామూలు వ్యక్తి నుంచి ఒక్కరైనా చేయొద్దు అని చెప్పండి. భౌతికమైన సంపదలో ఆనందంగా ఉన్నారు, ధైర్యంగా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. శుభం చేయదు.
ఇప్పుడు ఆనందంగా ఉన్నాడు, అన్న వదిలేసి వచ్చాడు. మనం నిజంగా అడిగితే అందరికీ తెలుసు ఎవరు ఆనందం, ఒక మాయ అంతే. ఆనందంగా ఉండడానికి భావిస్తున్నాం. ఎండమావులు చూసారు ఎప్పుడైనా? రోడ్డు పైన వెళ్తున్నారు కనిపిస్తుంది, ఎడారిలో ఉంటాయి. మేక ముందు ఇక్కడ ఉంటాయని ఉంటారు, ఏమంటారు? మేక తిత్తులా వెళ్ళేసి పాలు వింటా ఉన్నాడు. పాలు వస్తాయా? వచ్చినాయి ఎవరికైనా? పాలు తాగారా అందులోంచి? సో అది మనం అనుకుంటున్నాం, మేక తిత్తుల నుంచి పాలు తాగడం. లేదు, ఈ భౌతిక ప్రపంచం దుఃఖాలయం, అశాశ్వతం, తాత్కాలికం. కృష్ణుడు భగవద్గీతలో చెప్తున్నాడు, అది వాస్తవం. మరి ఎన్నో కోట్ల జన్మలు అనుభవించాం, మర్చిపోయి మళ్ళీ ఈ జన్మలు కూడా అనుభవించాలనుకుంటున్నాం. అది అనవసరమైనటువంటి ప్రయాసం మాత్రమే. మనం జస్ట్ ఏదో కొంచెం క్యారెట్ కోసం పరిగెడుతున్నాం. ఆ గాడికి వచ్చిన కర్ర కట్టేసి చూపిస్తాడు. ఈ క్యారెట్ చూసుకొని గాడి ఏమంటాడు, ముందుకెళ్తే వస్తుంది. ఇట్లా వెళ్తాం, ముందుకు వెళ్తాం, బరువు మోస్తాం, ఇసుక మోస్తుంది. పూర్వకాలంలో ఉండేది గాడు, ఇప్పుడు అది కూడా కనిపిస్తారు. ఆ ఇసుక మోస్తుంది, బట్టలు మోస్తుంది. ఆ ముందు కర్రతో ఇట్లా కట్టాలి క్యారెట్, ముందుకెళ్ళి. ఎప్పుడు అందరూ ఎప్పుడు దూరం మనం అదే అనుకుంటాం. ఇప్పుడు చదువుకున్నాం, 7th క్లాస్కి వస్తే బాగుంటుంది, 10th క్లాస్కి వస్తే బాగుంటుంది, డిగ్రీకి వస్తే బాగుంటుంది, బీటెక్ పాస్ అయితే బాగుంటుంది, జాబ్ వస్తే బాగుంటుంది, పెళ్లి చేసుకుంటే బాగుంటుంది, పిల్లలు పుడితే బాగుంటుంది, లైఫ్లో సెటిల్ అయితే బాగుంటుంది, ఒక అపార్ట్మెంట్ కట్టుకుంటే బాగుంటుంది, మన పిల్లలు పుడితే బాగుంటుంది, పిల్లలు పెళ్ళి అయితే బాగుంటుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు బాగుంటుంది. రోజు రోజు మన సమస్యలు పెరుగుతున్నాయి. ఎందుకు ఈ భౌతిక ప్రపంచంలో ఇంకా ఆనందం దొరుకుతుంది అనేసి ఈ భావన మనం కలిగి ఉన్నాం. కారణం ఏంటి? అదే మాయ యొక్క ప్రభావం. ఆ మాయ ఏం చేస్తుంది? మనకి ఏదో ఒక ఊహను కల్పిస్తుంది, ఏదో ఆనందం వస్తుంది. కానీ గోపికలకు తెలుసు, యశోదమ్మాయి తెలుసు, ఈ భౌతికమైన విషయాల్లో ఏమాత్రం ఆనందం లేదు. ఇది ఒకవేళ ఉంటే కూడా కూడా క్షణికం, తాత్కాలికం. కానీ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఎందుకు మనం వదులుకోవాలి? ఈ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కోల్పోయి ఎందుకు భగవంతుడు మన భౌతికమైన కోరికలు కోరుకోవాలి? మనం కోరుకోవచ్చు, కృష్ణ ఒకవేళ మీరు ఇవ్వాలనుకుంటేనే ఇవ్వండి, కానీ అది నీ భౌతిక ప్రపంచంలో నన్ను బంధించి వేయద్దు. ఈ జన్మమృతి జనాలు ఇంకా నా పొద్దు, నేను ఇంకా ఈ తాపత్రయాలు నేను కావాలనుకోవట్లేదు, కేవలం నీ యొక్క సేవ నాకు కావాలి. భక్తులు ఏం కోరుకుంటారో ఒకటే కోరుకుంటారు, ధనం వద్దంటారు, నజనం నాకు అంశం, నసుందరి నాకు స్త్రీలతో భోగంటారు, నజనం నసుందరి కవిత నాకు ఏదో కీర్తి వద్దు. జగదీశ కామయే మమ జన్మనీశ్వరి భవతాత్ భక్తి నైవేద్యకిస్తాయి. జన్మలు నీ యొక్క భక్తి మాత్రం నాకు కావాలా? ఒకవేళ నేను జన్మ తీసుకోవాలనుకుంటే నీ యొక్క భక్తి మాత్రం నాకు కావాలి, నీ యొక్క సేవ మాత్రం నాకు కావాలి. సో ఇది నిజమైనటువంటి భక్తి, ఇదే శుద్ధ భక్తి. ఈ శుద్ధ భక్తికి ఎందుకు రావట్లేదు ఎక్కువ మంది అంటే ఇందులో ఏమొస్తుందో వాళ్ళు అనుకుంటారు. కానీ దీనిలో వచ్చేటువంటి ఆనందం ఎన్ని కోట్ల రూపాయలు పెట్టిన ఆనందం రాదు, ఎన్ని జన్మలు ఎత్తిన ఆనందం రాదు, ఎంత ప్రయాస చేసిన ఆనందం రాదు. ఇది శాశ్వతమైనటువంటి ఆనందం. భక్తి రసామృత సింధు, ఈ యొక్క భక్తిలో వచ్చేటువంటి ఆనందం సముద్రం కంటే కూడా ఎక్కువైనటువంటి ఆనందం. సముద్రానికి ఒక అంతు ఉంటుంది, కానీ భక్తిలో వచ్చేటువంటి ఆనందం అంతు అనేది లేదు. సో అందుకే ఇక్కడ ప్రభుపాద ఏం చెప్తున్నారు, ఎవరైతే కనిష్ట భక్తులు ఉన్నారో వాళ్ళు శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం రాదు. ఉదాహరణకు ధ్రువుడు, ఆయన బ్రహ్మ కంటే పెద్ద రాజ్యం కావాలనుకున్నాడు, ఆయన అవమానం జరుగుతుంది. సో ఎప్పుడైతే నారదుడైన దర్శనం జరిగిందో, నారదుడు కృప ద్వారా భగవంతుడు దర్శనం కాగానే ఆయన ఏమనుకున్నాడు, నేను గాలి పెంకల కోసం ప్రయత్నించాను, కానీ నాకు వజ్రం దొరికింది, నీ యొక్క కృప నాకు లభించింది. దేవుడు కోరిక కోసం వస్తాడు మొదట్లో, కానీ వదిలేస్తాడు. గజేంద్రుడు ఆపదలో వస్తాడు, ఓ నన్ను రక్షించండి అని వస్తాడు. ఎందుకంటే 1000 సంవత్సరాలు అయిపోతుంది, ఆయన శక్తి అంతా క్షీణిస్తుంది, తట్టుకోలేకపోతున్నాడు.
సో అందువల్ల ప్రార్థించాడు భగవంతుడు. సో వచ్చిన తర్వాత ఆయన ఏమంటాడు, నువ్వు రక్షించాడు కానీ నేను తాత్కాలికమైన శరీరం కోసం ప్రార్థించాను, కానీ నిజంగా నాకు కావాల్సిందే నీ పట్ల భక్తి కావాలని గడియలు కూడా భక్తులు అయిపోతాయి. ఇంకా శౌనక చేస్తా ఉంటారు. ఎందుకంటే సత్యనారాయణ గురించి ఏమొస్తుంది సత్యనారాయణలో, ఓ ఈ స్టోరీలో ఈయన గీత లభించింది, ఆయన కథ లభించింది, ఆయనకు ఆపోది జరిగింది, అన్ని మొత్తం అన్ని భౌతికమైన పోతే సత్యనారాయణ. అందుకనే అది కర్మకాండ కిందకి వస్తుంది సత్యనారాయణ. కానీ వాళ్ళు తర్వాత సూత కోసం నుంచి భాగవతాన్ని వాళ్ళు విన్నారు. ఆ భాగవతం అమల పురాణం ధర్మార్థ కామ మోక్షాలను ఖండించి వేస్తుంది. సో అందువల్ల వాళ్ళు సూత గోస్వామి నుంచి విన్నారు కాబట్టి వాళ్ళు శుద్ధ భక్తులు అయ్యారు. చతుష్కుమారుడు వాళ్ళు ఏంటంటే జ్ఞానం 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 జ్ఞానం. కానీ అక్కడ భగవంతుడు వైకుంఠానికి వెళ్ళి తులసి యొక్క వాసన చూస్తారు. ఆ వాసన ద్వారా భగవంతుడి దర్శనం ద్వారా వాళ్ళు శుద్ధ భక్తులు అయ్యారు. కుమార సాంప్రదాయం అట్లా వచ్చింది. ఓకే, ఒకవేళ మన కోరికలతో వస్తే కూడా మన యొక్క భాగవతాన్ని వినడం ద్వారా, భక్తుల సాంగత్యం ద్వారా, భగవంతుడి నామం జపం చేయడం ద్వారా మనం ముఖ్యంగా ప్రభుపాద భాషలో ఏం చెప్తారంటే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యం. వాళ్ళ భక్తులు ఎవరు? ఇలాంటి ప్రభుపాద వారు, భక్తి సిద్ధాంత సంస్కారాల వారు, ఇలాంటి శుద్ధ భక్తులు వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి వచ్చి మనలాంటి కనిష్ట స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళను కూడా ఉన్నత స్థాయికి తీసుకురాగలుగుతారు. అందుకనే ప్రభుపాద వారి సాంగత్యం మనం తీసుకోవాలి. ఆయన ప్రత్యక్ష చోట్ల కొన్ని వేల మంది ఆయన మార్చారు. మూడులను, మూర్ఖులను, ఇంకోని నరాధములను, మాయాప్రవృత్తులను, అసురులను, ఆర్తులను, అర్థార్థులను, జ్ఞానులను, జిజ్ఞాసులను కొన్ని లక్షల మందిని ఆయన మార్చారు. ఆయన యొక్క పవిత్రత. అందుకని మనం ప్రభుపాద వారి యొక్క ఉపన్యాసాలు వినాలి, ప్రభుపాద వారి పుస్తకాలు చదవాలి, ప్రభుపాద వచ్చినటువంటి ఆదేశం మనం వినాలి. అదే సాంగత్యం. సాంగత్యం అంటే అది ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు, ఆయన శిష్యుల ద్వారా మనకు సాంగత్యాన్ని ఇస్తున్నారు ఆ యొక్క ఆదేశాలు కూడా. సో నిజంగా మనం భక్తి సేవ చేయాలంటే మొట్టమొదటి మనం అర్థం చేసుకోవాలి భక్తి అంటే. భక్తి అంటే భజ సేవాయా, భగవంతుని సేవించాలి, మనల్ని భగవంతుని సేవించాలి. సేవ లేదు కోరుకుంటున్నాం ఆయన మనం సేవ చేయాలి. నేను భక్తి చేస్తామంటే భగవంతుని కోరిక జరుగుతున్నట్టు మనం భగవంతుని సేవ చేయాలి, మనం భగవంతుని సేవ చేయాలి. ఎవరెవరికి సేవ చేయాలి? మన కోరిక తీర్చుకొని అడుగుతున్నాం అంటే ఆయన మనకు సేవ చేస్తున్నాడు. కానీ భక్తి అంటే భజ సేవాయా, ఈ భజ కాదు ఏంటంటే భక్తి అంటేనే సేవ, డివోషనల్ సర్వీస్. ఇంగ్లీష్ సేవ చేయడం, మన నామం జపించడం దేనికోసం? ఆయన యొక్క సంతృప్తి కోసం. కీర్తన చేయడం ఆయన యొక్క సంతృప్తి కోసం. అర్చన చేయడం ఆయన యొక్క సంతృప్తి కోసం. ఈ దీపం తిప్పుతూ ఉన్నాం, ఒకసారి తిప్పగానే జాబ్ కావాలి, ఇంకోసారి తిప్పగానే ధనం కావాలి, ఇంకోసారి తిప్పగానే ఏం కావాలి, కొత్త స్మార్ట్ ఫోన్ కావాలి, ఇంకోసారి తిప్పగానే పెళ్లి కావాలి, ఇంకోసారి తిప్పగానే పిల్లలు కావాలి, ఇంకోసారి తిప్పగానే ఒకసారి తిరిగితే మనకి గౌరవం. ఎంతో మంది గుళ్ళకి తిప్పుతూ ఉంటారు ఈ కార్తీక మాసంలో. ఓ కార్తీక మాసం చాలా బాగుంటుంది, ఆ వ్రతం చేస్తే ఎన్నో కోరికలు తీరుతాయి. ఈ సమస్య అవుతుంది, ఆ సమస్య అవుతుంది, అన్ని సమస్యల పరిష్కారం తీరుతుంది మనం భగవద్భక్తిని చేస్తే, శుద్ధ భక్తిని చేస్తే శాశ్వతమైన పరిష్కారం జరుగుతుంది. తాత్కాలికమైన పరిష్కారం కాదు. దేవతల దగ్గరికి వెళ్తే తాత్కాలిక పరిష్కారం తీరుస్తారు, వస్తాయి కొన్ని రోజులు, మళ్ళీ పోతుంది. ఆకలి తీరుతుంది, మళ్ళీ ఆకలి అవుతుంది. రోగం పోతుంది, మళ్ళీ రోగం వస్తుంది. శరీరం పోతుంది, శరీరం వస్తుంది, మరి కానీ భక్తిని చేస్తే చావు, పుట్టుక, ముసల్తనం, రోగం లేకుండా చేస్తాడు. మళ్ళీ భౌతిక అస్తిత్వం లేకుండా చేస్తాడు. మనకు నిజమైనటువంటి మన సేవ ఏదైతుందో మన యొక్క స్వరూపం, మన స్వరూపాన్ని ఇస్తాడు.